నమస్కారం తనుష్క గారు. నమస్కారం అండి. చాలా మంది రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు, పరిహారాలు చేస్తూ ఉంటారు, అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అంటారు. అవును. ఈ ఫలితం రాకపోవడానికి ఏ గ్రహం కారణం అవుతుంది అంటారు? ఇప్పుడు చాలా మంది పూజలు అసలు ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఎక్కడ ఎవరు చెప్పినా ఆ పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సరే మనకు అసలు చాలా రోజుల్లోంచి మనం పర్టికులర్గా ఒక రేడు పూజ చేపిస్తున్నాం కదా, వాళ్ళు ఏది చెప్పినా చేస్తామని కానీ వాళ్ళకి ఫలితం రాకుండా పోవడానికి రీజన్ అయితే ఒక మాంది గ్రహం వల్లదా. ఇప్పుడు మాంది గ్రహం గురించి వాళ్ళకి జాతక రీతిగా తెలియకపోవచ్చు. ఎంతో పూజలు చేసినా అన్ని సమస్యల గురించి సొల్యూషన్ ఇచ్చి ఉంటా కానీ వాళ్ళ చక్రంలో మాంది దశ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రెమెడీ ఫలితం ఉండదు. సరే ఒకవేళ వీళ్ళకి ఎందుకు మాంది దశ ఉందా లేదని వాళ్ళు కనిపెట్టలేదు. సో అది వాళ్ళు కరెక్ట్గా అనలైజ్ చేసి దాని తర్వాత దీనివల్లదా సమస్య ఉందని కనిపెడితేనే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు పూజలు వాళ్ళకి అందకుండా పోవడానికి రీజన్ ఏంటంటే దాని ఫలితం అందలేదు అంటే వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి నడుస్తున్న దశ బాగుంటుంది, చూసేటప్పుడు జాతకాలు చాలా బాగుంది అని చెప్తారు. అలా ఉన్నప్పుడు వాళ్ళు పూజ చేయకపోయినా బాగుండాలి యాక్చువల్గా. కానీ కొంతమందికి సరే దశ బాగాలేదని వెళ్ళి గుడికి వెళ్తారు, ఎక్కడెక్కడో పూజలు హోమాలు జపాలు అన్నీ చేస్తున్నారు, దేవుడి మీదనే విరక్తి వచ్చేస్తుంది, జ్యోతిషం మీదనే నమ్మకం పోతుంది. ఇవన్నీ ఎందుకు అంటే ఒక మాంది గ్రహం వల్ల. మాంది అనేది ఎందుకు మెన్షన్ చేయలేదు చాలా మందిలో అంటే యాక్చువల్గా చాలా పవర్ఫుల్ గ్రహం ఆయన. మాంది గురించి అందరూ జాతకంలో చెప్పలేదు. జ్యోతిష్యంలో వాళ్ళు చెప్పాలంటే ఆ మాంది అనుగ్రహం ఉండాలి వాళ్ళకి. మాంది వచ్చి ఒక నెగిటివ్ గ్రహం అని చెప్తాం. యాక్చువల్గా ఒక చనిపోయిన ఒక ఆత్మద మాంది. అట్లా ఒక మాట చెప్పాలంటే ఒక చనిపోయిన ప్రేత ఆత్మ ఎట్లా ఉంటుందో ఆ పవర్ఫుల్ గ్రహం కూడా మాందిదా. ఒకరికి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందంటే ఆ మాంది ఎఫెక్ట్ ఉంటే ఆ టైమింగ్లో వాళ్ళకి వస్తుంది అవి. సో ఈ విషయాలు కూడా వాళ్ళు కనిపెట్టలేదు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మన బేసిక్గా నార్మల్గా ఎలా ఉంది చెప్పగలుగుతాం. కానీ వీళ్ళకి అందుకే ఆ మాంది గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఏంటంటే అసలు పూజ ఫలితం అనేది వాళ్ళకి పూజ చేపిస్తే ఖచ్చితంగా రిజల్ట్ మన దగ్గర ఎందుకు వస్తుందంటే మాంది రెమెడీ చేసిన తర్వాత వాళ్ళకి అందుతుంది. అంటే వీళ్ళకి తెలియదు. మాంది గురించి చెప్తున్నప్పుడు కొంతమంది జాతకాలే చెప్పనివ్వదు. సో అది ఏంటంటే అంత పవర్ఫుల్ మాంది. వాళ్ళకి అసలు ఎంత నెగిటివ్ ఉంటే జాతకాలే వాళ్ళని చూడని కూడా ఇవ్వదు. ఇప్పుడు కొంతమంది జాతకం చెప్పే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. ఎక్కడో దేవుడు అంటే పూజ గదిలో కూర్చొని చెప్తారు, కొంతమంది దేవుడు ఫొటోస్ పక్కన పెట్టుకుందా చెప్తారు, లేదా దేవుడికి సంబంధించిన కొన్ని మెటీరియల్ పెట్టేసుకుందని చెప్తారు. మాంది ఉంటే వరకు అసలు అందరూ అనుకుంటే చెప్పలేదు. సో అది వచ్చి తెలుసుకోవాలి. జనరల్గా మాంది గ్రహం ఆయన అనుగ్రహం ఉంటే అసలు ఈ పూజ చేసుకోవడానికి అనుమతిస్తాడు ఆయన, అంతే, లేకపోతే చేయనివ్వడు ఆయన. ఇది నేను చాలా సార్లు చెప్పుకున్నాను. ఎంతో మంది క్లయింట్లు మీరు ఎక్కడైనా కూడా తిరగండి మా, ఎన్నో పూజలు కూడా చేసుకుని రండి, ఒకవేళ మీకు టైం ఉంటే నేను 2 సంవత్సరాలు కూడా టైం ఇస్తాను, తర్వాత మళ్ళీ నన్నే అప్రోచ్ అవుతారు. ఎందుకంటే మేడం మేము ఎన్నో పూజలు చేస్తున్నాం, సెట్ అవ్వలేదు, మీరే చేసి ఇవ్వండి, నేనే వాళ్ళకి టైం ఇస్తాను. ఎందుకంటే మాంది రిమూవ్ చేసేంత వరకు వెళ్ళదు. నేను చెప్పినా మీరు ఈ రోజే చేసుకోండి పూజలు, రేపే చేసుకోండి అట్లా అన్నా కూడా అసలు వాళ్ళు చేసుకోవడానికి ఆయన అనుగ్రహం ఉండాలి. నేను అలా చెప్పను ఇవాళ రేపే చేసుకోండి, ఎందుకంటే దేవుడు అనుగ్రహం ఏ రోజు వస్తుందో అప్పుడే అవుతుంది మా, మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు ఫాలో అవ్వండి. సో ఆయన బ్లెస్సింగ్స్, ఆయన ఇష్టం అది. ఇప్పుడు కూడా నేను ఆ దేవుని చాలా నమ్ముతాను. మాంది అనేది అసలు ఆయన మనసు ఉంటే ఆయన అంతా మంచిగా చేస్తాడు. ఆయన ఇచ్చేది ఎవరు ఆపలేదండి, అంత పవర్ఫుల్. కానీ చాలా మంచి, అసలు చెప్పాలంటే మాంది గురించి మనం ఎంత ఇదిగా చెప్తున్నామో కానీ ఆయన లాగా ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేదు. ఇప్పుడు రాగు ఒకరికి మంచి ఇచ్చేస్తే చెప్తాం, రాగు లాగా ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు, శని లాగా కేతు లాగా చనిపోయే వాళ్ళు ఎవరు లేదని ఒక సామెత ఉంది. అట్లానే ఈ అసలు మాంది కూడా ముఖేష్ అంబానీ ఉన్నారు. సో అంబానీ జాతకంలో చెప్పాలంటే మాందిదా ఆయన ఫుల్ బ్లెస్సింగ్స్. దానివల్ల చాలా మంచిగా అయ్యారు. అసలు ఆయనకి ఇన్కమ్ సంబంధించిన స్థానంలో ఆయనకు ఉంది మాంది. చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్ వాళ్ళు, చాలా పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళ జాతకంలో కూడా 10th house లో మాంది ఉంది. అలానే కొన్ని అసలు ఫెమిలియర్ వాళ్ళ జాతకంలో కూడా 10th house లో ఉంది. సో మాంది అనుకుంటే అసలు ఎంత ఇవ్వగలుగుతారు, దేవుడే ఆపలేదు. అట్లా అంటే జాతకంలో కనిపిస్తుందామా మాంది గ్రహం? ఒక దేవుడే కాదండి మాంది. అసలు ఒక మాట చెప్పాలంటే మన చక్రంలో ఏ ప్లేస్ లో ఉన్నాడు, ఏం సమస్యలు ఇస్తున్నాడు, అసలు అలా ఉంటుంది.
సో ఇప్పుడు మనం ఒక మాట చెప్పాలి, ఇప్పుడు ఒకరికి జాతకంలో మ్యారేజ్ అయ్యేంత వరకు చాలా బాగుంటారు, ఓకే. అయిన తర్వాత కష్టపడుతూ ఉంటారు. అవును. కొన్ని జాతకాలు చూడండి, మ్యారేజ్ ముందుగా కష్టపడుతూ ఉంటారు, మ్యారేజ్ అయిన తర్వాత బాగుంటారు. అంటే ఇక్కడ మాంది కుటుంబ స్థానంలో ఉండింది అనుకోండి, వివాహం అయిన తర్వాత వాళ్ళకి వచ్చే సమస్యలు చూడండి, కొన్ని కాదు అసలు చాలా వస్తాయి. ఓకే. అదే వాళ్ళ చక్రంలో వాళ్ళకి మాంది వాళ్ళు మంచి చేసే పొజిషన్లో 11th హౌస్లో ఉన్నాడు, లేదు ఆ జాతక రీతిగా వాళ్ళకి వచ్చి అసలు పవర్ఫుల్, అంటే వాళ్ళకి జనరల్గా 11th హౌస్ అంటేనే మంచి చేస్తారు. అదే 11th హౌస్లో కూడా కొన్ని నెగిటివ్ కూడా జరుగుతాయి. ఇంకొకటి గురు చూపు ఉంటేనే మంచి జరుగుతుంది అసలు దాని మీద మాంది మీద పడితే. సో అలా ఉంటేనే చాలా మంచి చేస్తూ ఉంటారు. ఇంకొకటి దీనికి వచ్చి గులిగై కాలం అంటారు. ఇప్పుడు మన ఎట్లా మాంది కాలంలో ఉంటుంది, రెండు సేమ్ దా, గులిగైన్ అంటారు, మాందిని అంటారు. తమిళ్లో గులిగేన్ అంటారు. గులిగన్ అనేది మాంది పేరుదా. అయితే రోజు మనకు రాగుకాలం, యమకండ కాలం మీరు విని ఉన్నారా? రాగుకాలం విన్నారు కదా, సేమ్ అట్లానే మాందికి ఒక కాలం ఉంది. ఆ కాలం అనేది తమిళ్లో గులిగై కాలం అంటారు. సో ఈ ఎంత పవర్ఫుల్ చూడండి, ఈయన కొన్ని పనులు కంటిన్యూ అవుతా ఉంటుంది ఈ కాలంలో చేస్తే. దానివల్ల తమిళనాడులో మాక్సిమం ఎవరో చనిపోతే ఆ గులిగై కాలంలో బాడీ తీయరు, ఎందుకంటే చెడు పనులు కంటిన్యూ అవుతుంది. సో ఎవరైనా చనిపోతే ఆ టైమింగ్లో అసలు అక్కడ బాడీ ఉంచుతారు, అసలు ఆ టైం తీయకూడదు. ఆ గులిగై కాలం అయిన తర్వాతనే తీస్తారు. అంతా ఇప్పుడు వరకు అట్లా ఫాలో అవుతారు తమిళనాడులో. గులిగై అంటేనే భయం ఎక్కువ. సో అందుకే జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా గులిగైని అంత, అంటే మాందిని అంత తొందరగా చెప్పరు. వాళ్ళకి ఆ కాలంలో ఏంటంటే ఈ 9 గ్రహాలు మెన్షన్ చేసిన వాళ్ళు మాందిని ఎందుకు ఆపెట్టారు అంటే, జ్యోతిష్యం కూడా చూడండి అసలు అందరూ 100% ఇవ్వలేదని చెప్తూ ఉంటాడు. ఈ సుబ్రహ్మణ్య స్వామిదే మనకు జ్యోతిష్యం ఇచ్చాడు. అసలు ఆ సబ్జెక్ట్ కూడా ఆయన రాశాడు కదా, బ్రహ్మ రాసిన రాంతని మార్చే వాళ్ళు ఎవరని అంటారు కదా, ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే మార్చగలుగుతాం. అట్లా కొంతమందిలే చేస్తారు. సో మాంది గ్రహం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. ముఖ్యంగా తనుష్క గారిని వ్యక్తిగతంగా కలవాలనుకున్నా లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్లో మాట్లాడాలనుకున్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మార్నింగ్ అవర్స్లో మేడం పూజా కార్యక్రమంలో ఉంటారు. సో మీరు కాల్ చేసినా కూడా వాళ్ళ టీం రిసీవ్ చేసుకుంటుంది. మేడం అందుబాటులో ఉన్నటువంటి టైంలో మీకు కలపడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అందరిది బిజీ షెడ్యూలే, మనమే వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉంటాం. సో పూజలు ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళందరికీ పూజలు చేయించడంలో మేడం బిజీగా ఉన్నప్పటికీ మీరు మేడంతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడున్నా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా మేడం మీతో మాట్లాడతారు. మీకు సంబంధించినటువంటి డౌట్లన్నీ క్లియర్ చేస్తారు, మీ సమస్యకు సరైన పరిష్కారం చెప్తారు. సో పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 నెంబర్లకు మాత్రమే సంప్రదించవచ్చు తనుష్క గారిని. ధన్యవాదాలు.